పెద్దపల్లి జిల్లా రామగుండంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 2 రోజుల బాయిపాట పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. గోదావరిఖని పట్టణ శివారు 8వ కాలనీలో ఆమె పర్యటిస్తున్న సమయంలో హెచ్ఎంఎస్ కార్యాలయం ఎదుట నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ జెండా గెద్దెను రియాజ్ అనే యువకుడు కూల్చివేశాడు. గతంలో రియాజ్ అన్న హైదర్ తెలంగాణ జాగృతిలో కవిత వద్ద పనిచేశాడని, రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కాలనీకి వచ్చిన కవిత తన కుటుంబాన్ని కలవలేదని అసహనంతో రియాజ్ ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం. పార్టీ శ్రేణులు మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా జెండా గద్దె కూల్చివేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జల్వై మాది జల్వై అందరూ తెలిసి జల్వై మాకు జెండది జల్వై జల్వై నేను ఎవరైతే నీ ఏరియా అంటే ఈమె పడిన దొరకదు. మొత్తం వీళ్ళే ఉంటారు చుట్టూ దొరికినప్పుడు మాట్లాడితే అన్న పోస్ట్ ఫేస్బుక్ లో పెడితే టార్చర్ అయితే ప్రెస్ వాళ్ళు నాకు ఫోన్ చేసి, హరీష్ అన్న కూడా ఫోన్ చేసి, అరే ఆగురా మాట్లాడదాం, రామన్న పియ్య కూడా ఫోన్ చేశారా మాట్లాడదా, అరే ఈమె మాట్లాడా అన్న ఇక్కడ మీ బండి ఎక్కడ పెట్టినావు? స్కూల్ పేరు ఏమైంది అడుగుతాను. అప్పుడు ఫస్ట్ అన్న ఏం అడగాలి, ఇక్కడ 60 రూపాయలు అయ్యా కష్టపడదాం పై మాకు స్కూల్ పేరు ఎందుకు ఇచ్చింది, పొద్దున పేపర్కి ఇచ్చింది 10 లక్షలని చెక్కు గాయబు. యాక్సిడెంట్ అయినప్పుడు మేము వేసే పోస్ట్మార్టం అయింది. నా ఫ్యామిలీ ఎవ్వరు లేరు ఆడ పోస్ట్మార్టం జరిగేటప్పుడు, ఫ్యామిలీలో ఎవ్వరు లేరు పోస్ట్మార్టం జరిగేటప్పుడు. ఆ కార్లో బాటిల్స్ ఉండేనట, మేము వేస్తే బాటిల్స్ ఎందుకు ఇచ్చాం. అప్పుడు ఫ్రెండ్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయినప్పుడు నన్ను హృదయానికి మనిషి ఏం చేస్తాడంటే ఫస్ట్ కాపాడాలని ప్రయత్నం చేస్తాం. అలాగే బాటిల్ తీసి పాడాల్సిన అవసరం వచ్చింది. ఆమెకి ఏం డౌట్ వచ్చింది, పోస్ట్మార్టం చేయాల్సిన డౌట్ ఎవరి మీద వచ్చింది, వాడే తాగిలేడు, వాడు డ్రైవింగ్ చేస్తున్నాడు, అంత హడావుడి పోస్ట్మార్టం చేయాల్సింది ఎందుకు వచ్చింది. అలాగే బాటిల్ తీసి పాడాల్సిన అవసరం వచ్చింది.